విజయ రహస్యాలు కార్యక్రమంలో విపులంగా వివరిస్తారు. ఈ ప్రోగ్రాంని ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమంతా తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీవు మా మధ్య ఆత్మస్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రం నాయన. ప్రభువా, కమాండోస్ ఫర్ క్రైస్ట్ ఈ సెమినార్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించు. ప్రభువా, ఈ కూటానికి వ్యతిరేకంగా ఉన్న అంధకార శక్తులను యేసు నామాన్న గద్దిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో నడిపించి ప్రభువా, మా విశ్వాసాన్ని హృదయానికి తీసుకువెళ్ళి మా మనస్సును యేసు ప్రభు కొరకు అర్పించే కృపను దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నిజంగా ఒక విషయం మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నేను గత 31 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ దేశం తిరుగుతున్నాను. ఇప్పటికీ 104 సార్లు వెళ్ళొచ్చాను. ఆ రోజుల్లోన రీసెర్చ్ కోసం వెళ్ళి నెల 2 నెలలు ఉండేవాడిని. 100వ ట్రిప్ వెళ్తున్నప్పుడు లాస్ట్ టైము 100th ట్రిప్లోన అది లాస్ట్ ఇయర్ నవంబర్ 29న, అలాగే మన ఇక్కడ పాస్టర్ రంగారావు గారు ఉన్నారు, ఆయన అంటే ఇజ్రాయెల్ ఉన్నారండి. రంగారావు గారు బ్యాక్ను ఉన్నారండి. మాకు ఇజ్రాయేలీ పార్లమెంట్లోన లాస్ట్ ఇయర్ మేలోన నాకు సన్మానం చేయడం జరిగింది. అలాగే ఈసారి కూడా నవంబర్ 29న సన్మానం చేయడం జరిగింది. నా జీవితంలోన ఈవెన్ నాకు 10 నోబెల్ ప్రైజ్ రికార్డులు వచ్చిన, ఈవెన్ ఒలింపిక్లో 12 గోల్డ్ మెడల్ వచ్చిన, గిన్నీస్ బుక్ రికార్డులు ఉన్న, ఆస్కర్ అవార్డులు వచ్చినా నాకు ఆ సంతోషం రాదండి. ఆ రోజు కలిగిన సంతోషం కారణం ఏంటంటే మనల్ని తీసుకెళ్ళి సన్మానం చేశారని కాదు. సంతోషం నేషనల్ ఫ్లాగ్ కప్పి నా పేరు మీద 5 కేజీలు కేక్ చేసి నాకు ఇచ్చిన సర్టిఫికేట్ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని, ఆ సర్టిఫికేటే దీని మీద కేక్ మీద చేసి ఎన్ని చేశారని కాదండి. ఆ ఇజ్రాయేలీ మినిస్టర్స్ ముందు 35 నిమిషాలు యేసు ప్రభు కోసం మాట్లాడానండి. కారణం ఏంటంటే ఈ జూదులు యేసు ప్రభు పేరు ఎత్తరు. రెండవది ఏంటంటే అదే జూయిష్ పార్లమెంటు 2000 సంవత్సరాల క్రితం ఈయన్ని సిలువేసి చంపమని తీర్మానం చేసింది అదే పార్లమెంటు. అదే పార్లమెంట్లోన ప్రపంచంలో నేనే మొదటి క్రైస్తవుని అడుగుపెట్టి యేసు ప్రభు కోసం మాట్లాడింది. ఇప్పటికొచ్చి ఏ ప్రీచరు లోన అడుగు పెట్టలేదు, ఎవరు మాట్లాడలేదండి. నేను ఇప్పటికొచ్చి మన ఇండియా పార్లమెంట్లోకి వెళ్ళలేదు, ఆ బిల్డింగ్ చుట్టూ తిరిగాను. కానీ అయితే ఇక్కడ ఆ దేశంలోన ఆ మినిస్టర్స్, హోమ్ మినిస్టర్స్, టూరిజము, మిగతా మినిస్టర్స్, ఆఫీషియల్స్, సెనేట్స్ ముందున నేను సరైన ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చారండి. అదేంటంటే ఆ హోమ్ మినిస్టరు నన్ను సన్మానం చేయడానికి జూయిష్ రబ్బాయిని 3000 సంవత్సరాల క్రితం దావీదు ఉపయోగించిన ఇన్స్ట్రుమెంట్స్, 10 తంతుల సితారా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి హీబ్రూ సాంగ్స్ పాడుతూ నన్ను ఇన్వైట్ చేశారండి లోనకి. చేసి ఆ మినిస్టరు మైక్ తీసుకొని ఏమన్నాడంటే, హ్యూమన్ హిస్టరీలోన గ్రేటెస్ట్ హీరో మోసెస్. అలాంటి మోసెస్ ఏ సింగిల్ మ్యాన్ స్టూడ్ అగైన్స్ట్ ఎన్ ఎంపైర్, ఒక మహా సామ్రాజ్యానికి, సూపర్ పవర్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి. మోసెస్ డిస్ట్రాయిడ్ ద ఈజిప్ట్ విత్ ఎ స్టాఫ్. ఒరిజినల్గా మోసెస్ 42 అద్భుతాలు చేశారండి. తన కర్రతోటి 15 అద్భుతాలు చేశారు. అలాంటి మోసెస్ని గాడ్ డిడ్ నాట్ అలౌ కమ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ మిల్క్ అండ్ హానీ పారిన ఈ దేశంలోకి దేవుడు ఎలవ్ చేయలేదు. హీ డైడ్ బియాండ్ ద జోర్డాన్. అయితే నిన్ను ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అలౌడ్ యూ 100 times. 100 సార్లు
ఇజ్రాయేల్ దేవుడు నిన్ను ఈ దేశానికి తీసుకొచ్చారంటే హౌ మచ్ హీ లవ్స్ యూ అని దిస్ షోస్. ఇది ఏం నిరూపిస్తుందంటే నీకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మీద, మీ యేసు ప్రభువు మీద ఉన్న ప్రేమను సూచిస్తుంది అన్నాడండి. నేను కూర్చొని అలాగ ఆలకించి ఎప్పుడైతే మీ యేసు ప్రభు అన్నాడో ఆ మీకి సమాధానం చెప్పడానికి నాకు ఛాన్స్ వచ్చిందండి. నెక్స్ట్ నేనే మాట్లాడాలా. నేను మైక్ అందుకున్న తర్వాత ఈయన మీ యేసు ప్రభు అన్నాడు కదా, దానికి సమాధానం 35 నిమిషాలు చెప్పానండి. అది ఏంటంటే, మానవ చరిత్రలో గ్రేటెస్ట్ హీరో అలెగ్జాండర్ ద గ్రేట్ కానీ, చంగీజ్ ఖాన్ కానీ, సలావుద్దీన్ కానీ, జూలియస్ సీజర్ కానీ, హానిబాల్ కానీ, నెపోలియన్ బోనిపార్ట్ కానీ కాదు, కానీ మీ యూదుడే. బోధపడదా? మీ అన్నాడని నన్ను, మీ యేసు ప్రభు అన్నాడు కదా, నేను చెప్తుంది మా యేసు ప్రభు కాదురా, ప్రపంచానికి గ్రేటెస్ట్ హీరో మీ యూదుడు యేసు ప్రభు అని. ద మ్యాక్సిమం బుక్స్ ఎవర్ రిటన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఆన్ ఎ సింగిల్ మ్యాన్, ఓన్లీ ఆన్ యువర్ జూ. ప్రపంచ చరిత్రలో మ్యాక్సిమం పుస్తకాలు రాయబడినది ఒక వ్యక్తి కోసం రాయబడిన పుస్తకాలు కోట్లు కోట్లు పుస్తకాలు రాయబడినది ఎవరి పేరు మీద? మీ యూదుడి పేరు మీద. అలాగే ఈ ప్రపంచంలో హ్యూమన్ హిస్టరీలోన మ్యాక్సిమం సాంగ్స్ ఎవర్ సాంగ్ టు గ్లోరిఫై ఎ సింగిల్ మ్యాన్, ఒక వ్యక్తిని పొగడ్డానికి మ్యాక్సిమం పాటలన్నీ పాడింది మీ యూదుడు కోసమే. అలాగే ఈ లోకములోన ఫైనెస్ట్ మ్యూజిక్ ఎవర్ కంపోజ్డ్ టు గ్లోరిఫై ఎ సింగిల్ మ్యాన్, బీథోవెన్ కానీ, టెండల్ కానీ, ప్రపంచంలో టాప్ మ్యూజిక్ కంపోజ్ చేసింది ఒక వ్యక్తిని పొగడ్డానికి మానవ చరిత్రలోన మీ యూదుని పొగడ్డానికే. అలాగే మానవ చరిత్రలోన బెస్ట్ పెయింటింగ్స్ లియోనో డావిన్సీ కానీ, మైకిల్ ఏంజెలో కానీ, వీళ్ళంతా చేసిన పెయింటింగ్స్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది మీ యూదుడే. ప్రపంచంలోన ఫైనెస్ట్ స్కల్ప్చర్స్, మంచి చలువరాతి శిల్పాలు, మానవ చరిత్రలో మోస్ట్ బ్యూటిఫుల్ శిల్పాలు చెక్కడానికి ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చింది మీ యూదుడి జీవితమే. మైకిల్ ఏంజెలో చెక్కిన శిల్పాలు మన వాటికన్లోకి వెళ్ళి చూస్తే గుండె ఎదిరిపోద్దండి. వాటికన్ చర్చిలోకి ఇలాగా అడుగు పెట్టి తిరిగి పైకి వచ్చినంత వరకు ఒక 3-4 గంటలు లోకాన్ని మర్చిపోతాం. పరలోకం అంటే ఇలాగా ఉంటుంది అనిపించేస్తుంది. ఇవన్నీ మైకిల్ ఏంజెలో మార్బుల్స్ని బైబిల్ క్యారెక్టర్ల కింద చెక్కిసాడండి. ఇవన్నీ ఆ ఇన్స్పిరేషను థీము మీ యూదుడే. అలాగే ఈ ప్రపంచంలో ఫైనెస్ట్ బిల్డింగ్స్ ఎవర్ బిల్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ, మానవ చరిత్రలో టాప్ క్లాస్ బిల్డింగ్స్ కట్టబడింది మీ యూదుడి పేరుతోటే. అలాగే ప్రపంచంలో 250 కోట్ల మంది జనం ఒకే రోజున ఆదివారం నాడు కూడి ప్రార్థించింది మీ యూదుడికే. అతని పేరే జీసస్ ఆఫ్ నాజరేత్. అనగానే ముందు కూర్చున్న వీళ్ళందరూను గుడ్లప్ప పెట్టి నన్ను తీసుకెళ్ళిన ఆ డైరెక్టర్ జనరల్ రఫియల్ బెన్హూర్ గారిని గోడకు బల్లెంటుకు పోయినట్టు అంటిపోయాడండి. కారణం ఏంటంటే ఈడేట్రా ఇలాంటి పని చేస్తున్నాడని. అప్పుడు చెప్పాను, మీ దేశానికి సంవత్సరానికి 80 లక్షల మంది ఈ దేశాన్ని చూడడానికి వచ్చింది అబ్రహాముని బట్టి, ఇస్సాకుని బట్టి, యాకోబుని బట్టి, సోలమన్ బట్టి, లేదా మోషేని బట్టి, దావీదుని బట్టి కాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. మీ దేశానికి వచ్చిన 25% జీడిపి ఈ రోజు మీ నేషనల్ ఇన్కంలో 25% వస్తున్నది యేసు ప్రభు పేరుతోటే. అందుకు ఈ యేసు ప్రభు మా జూదుడు కాదు, మీ జూదుడు. హీఈస్ నాట్ మై రేస్, హీఈస్ నాట్ ఎ ఇండియన్, హీఈస్ యువర్ జో. ఈ లోకానికి తిరిగి వచ్చేది, లోకమంతా న్యాయ తీర్పుకు నిలబడేది మీ జూదుడు ముందే.
దట్ ఈస్ జీసస్ ఆఫ్ నాజరేత్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత చప్పట్లు కొట్టారండి. మీరు ఎంతమంది ఉన్నా కొట్టలేదు, కానీ 2 నిమిషాలు నాన్ స్టాప్ చప్పట్లు కొట్టారండి. కొట్టి ఆయన అంటాడు, ఈడు క్రిస్టియన్స్కి జలోతుడు అని చెప్తున్నారు. అంటే క్రిస్టియన్ తాలిబానీడని, జూదులు జలోతులు అంటారు అలాగా. అయితే దేవుని కృప వలన ఇప్పుడు స్పెషల్గా ఈ మధ్య జూయిష్ కాన్షియస్ స్లోగా చేంజ్ అవుతుందండి. కారణం ఏంటంటే రోమన్స్ 11th చాప్టర్ 13 and 14 చదివినట్టయితే మనకేమంటే చెప్తుంది, ఈ జూదుల యొక్క మనస్సు దేవుడు మారుస్తారు ఆయన 2వ రాకడ ముందు. అందుకే జకర్యా కూడా చెప్పేది ఏంటంటే, ఒకడు ఆ 12వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై చనిపోతే ఎలాగ ఏడుస్తారో ఆ రోజు ఆయన వచ్చినప్పుడు వీళ్ళు అలాగే వేడిస్తారండి. ఆయన కోసం తమ్ము పొడిచిన వాణి పక్క చూచి వాళ్ళు ఏడుస్తారు. ఇప్పుడండి ఇన్నాళ్ళు న్యూ టెస్టమెంట్ చదవనిచ్చేవారు కాదండి జూయిష్ పిల్లల్ని. ఇప్పుడు జూయిష్ పిల్లలు న్యూ టెస్టమెంట్ చదువుతున్నారండి. స్పెషలీ లాస్ట్ 10 years నేను చూసింది ఏంటంటే, ఇజ్రాయెల్లోన ఇన్నాళ్ళు క్రిస్టియన్ సైట్స్లోన ఒక్క జూదుడు కూడా కనపడేవాడు కాదండి. ఇప్పుడు జూయిష్ స్కూల్ చిల్డ్రను, ఇజ్రాయలీ ఆర్మీ అమ్మాయిలు అబ్బాయిలను, ఆ రబ్బాయిలు తీసుకొచ్చి గెత్సెమనే తోటకి యేసు ప్రభు సిలువేసిన ఆ పునరుత్థానమైన హోలీ సెపల్చర్ చర్చ్ ఆయన ప్రసంగం చెప్పిన ఇది ప్రతి యేసు ప్రభువుతో కనెక్ట్ అయిన ప్రతి స్థలంలోకి తీసుకొచ్చి యేసు ప్రభు కోసం రబ్బాయిలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. చూసుకోండి ఆ కాన్షియస్ హౌ. అలాగే నాకు ఒక జూయిష్ ఫ్యామిలీ, కొన్ని ఫ్యామిలీస్ చాలా క్లోజ్ అండి. హీబ్రూ యూనివర్సిటీలో వాళ్ళు టాప్ ప్రొఫెసర్స్. వాళ్ళ అమ్మాయిలందరూ కూడా వాళ్ళ అమ్మాయికి పెళ్ళి వచ్చిన తర్వాత నేను వెళ్ళినప్పుడు చూడడానికి వచ్చి నాకు ఒక గిఫ్ట్ పట్టుకొచ్చారండి. ఇంతకుముందు అంతా ఓన్లీ జూయిష్ సింబల్స్, మెనోరా అని, ఈ హార్ప్ ఆఫ్ డేవిడ్ అని ఇలాంటి ఇస్తుండేవారు. మొన్న తెచ్చినప్పుడు యేసు ప్రభు లాస్ట్ సప్పర్ సీన్ తీసుకొచ్చారండి నాకు. అది చేసింది ఎవరంటే జూయిష్ స్కూల్లోన పిల్లలు చేసిన హ్యాండ్స్తో చేసిన ఇవ్వండి చేసి బ్యాక్ సైడ్ జూదులు లాస్ట్ సప్పర్ ఎలాగ ఆచరిస్తారు, యేసు ప్రభు యెషువా తన శిష్యులతో ఎలాగ ఆచరించారని బ్యాక్ అని రాసి ఉంటుందండి. నాకు మతిపోయిందండి ఆ పేపర్ చదివి, కళ్ళ నీరు వస్తే, ప్రభువా నౌ యువర్ చిల్డ్రన్ ఆర్ టర్నింగ్ ఫర్ యువర్ సైడ్. మన ఇండియాలో ఉన్న లతా మంగేష్కర్ గారు ప్రపంచంలో జూదులకు ఒక టాప్ సింగర్ ఉందండి, మాయా అని. మీరు స్వర్ణముఖి గారికి కూడా తెలుసు. ఈ మాయా అని టాప్ సింగర్ అనమాట. ఆవిడ హీబ్రూలోన నంబర్ పాడిందంటే హెవెన్ స్టాండ్ స్టిల్ అయిపోతాయి. ఆవిడ యేసు ప్రభుని అంగీకరించి ఇప్పుడు యేసు ప్రభు కోసం పాటలు పాడుతుందండి ఆవిడ. ఇంకొక గ్రేటెస్ట్ ఇది ఏంటంటే, ఈ జూయిష్ కాన్షియస్ ఎలాగా టర్న్ అవుతుందంటే, ప్రపంచంలోన జూదులందరూ కూడా ఇన్నాళ్ళు ఉట్టి పాస్ ఓవర్ చేసి యేసు ప్రభు యొక్క పాస్ ఓవర్ని అసలు మెన్షన్ చేసేవారు కాదండి. నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ లాస్ట్ సప్పర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన చేసిన పాస్ ఓవర్ కోసం. ఇలాగా 2000లో ఏంటంటే ఈ పాలస్తీనాని సెల్ఫ్ అటానమీ ఇవ్వడానికి అని చెప్పి ఈ ఓస్లో పీస్ అకార్డు నిర్ణయించింది 2000లోన. అప్పుడు ఏంటంటే ఇజ్రాయలీస్ 2000లోన జెరికో, బెత్లెహేము, రమల్లా, హెబ్రోను ఈ ప్రాంతాలన్నీ కూడా బిబ్లికల్ సమారియా అది కూడా ఇచ్చేశారు పాలస్తీనియన్స్కి. ఆ 2000 క్రిస్మస్కి యాసర్ ఆరఫాత్ వచ్చాడండి చీఫ్ గెస్ట్ క్రిస్మస్ ప్రోగ్రామ్కి. వచ్చి ఆరఫాత్ ఏమంటే చెప్పాడు, యేసు ప్రభువు మన పాలస్తీనియన్, బెత్లెహేములో పుట్టాడు కాబట్టి, మన పాలస్తీనాలో పుట్టాడు కాబట్టి మన పాలస్తీనియన్ అని ప్రసంగం చెప్పాడండి. ప్రపంచంలో ఒక్క క్రైస్తవుడు నోరిప్పి నువ్వు చెప్పింది తప్పు అని చెప్పలేదండి, ఇన్క్లూడింగ్ ద వాటికన్. క్యాథలిక్ చర్చ్ కూడా నోరిప్పి మాట్లాడలేదు. కారణం ఏంటంటే హోలీ ల్యాండ్లో ఉన్న 2% క్యాథలిక్లోన ఆ 2% అందరూ కూడా పాలస్తీనియన్ అరబ్లే. అందుకు నోరెత్తి మాట్లాడలేదండి.
అయితే తెల్లవారు జామున జెరూసలేం పోస్టు, హెర్జిల్, ఇజ్రాయెల్లో న్యూస్ పేపర్లన్నీ కూడా మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే జీసస్ ఆఫ్ నాజరేత్ ఈజ్ నాట్ ఎ పాలస్తీనియన్, హీ ఈజ్ అవర్ బ్లూ బ్లడెడ్ జూ, హీ ఈజ్ అవర్ జూ అని పేపర్లు చేయగానే దేవుని వాక్యంలో రాసినట్టు జూదుల మనస్సు ఎలాగ టర్న్ అవుతుందో చూడండి. ఇప్పుడు లోకం ఆయన మీద వేరేగంటే వాళ్ళ సొంత ప్రజలే ఇప్పుడు ఆయన్ని డిఫెండ్ చేసి ఆయన మావాడు అంటున్నారు. ఒకప్పుడు అతని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని అరిచిన వాళ్ళు ఇప్పుడు ఈయన మావోడు. అది పెద్ద చేంజ్ అండి ఈరోజు ఇజ్రాయెల్లోన. అందుకే మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, అందుకే 122వ కీర్తన 6వ వచనం మనకి చెప్పేది ఏంటంటే, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, ఓ యెరూషలేమా నిన్ను ప్రార్థించువారు వర్ధిల్లుదురు. అందుకే ఆ కప్స్ మీద యేసు ప్రభు రెండో రాకడతో వచ్చినప్పుడు ఉన్నది ప్రింట్ చేయడానికి కారణమండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యాకోబ్ రామ్సెల్ అన్న ఆయన్ని దేవుడు లేపింది ఎందుకంటే జూద కమ్యూనిటీకి కళ్ళు విప్పడానికండి. ఈయన కనుగొన్న సత్యాలు అందులోన బుక్ ఆఫ్ ఐజయా 53వ అధ్యాయంలో యేసు ప్రభువుతో కనెక్ట్ అయిన పేర్లు 42 పేర్లు తీసి ఆయన ప్రూవ్ చేసింది ఏంటంటే, మనము మెస్సయా కొరకు వేచి చూడడం కాదు, కానీ 2000 సంవత్సరాల క్రితం వస్తే మనం క్రూసిఫై చేసాం. ఆయన పేరే జీసస్ ఆఫ్ నజరేత్, హిస్ నేమ్ ఈజ్ జీసస్ అని ప్రూవ్ చేసిందండి. ఇక్కడ ఈ లేటెస్ట్ సైంటిఫిక్ డిస్కవరీ బైబుల్ కోడ్లోన ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ ఇవాన్ పానిన్ న్యూమరికల్ డిజైన్ కనుగొన్నది 1901లోన. సెకండ్ బైబుల్ కోడ్ కనుగొన్నది 1984లోన. ఇప్పుడు రీసెంట్గా అంటే 1994లోన ఈయన యాకోబ్ రామ్సెల్ యేసు ప్రభు యొక్క పేరు ప్రతి దగ్గర ఎలాగ ఎన్కోడ్ చేస్తుందని కనుగొన్నది. ఇందులోని కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఒరిజినల్ స్క్రిప్ట్స్లోన, ఒరిజినల్ మ్యాన్ స్క్రిప్ట్స్లోన ఇవన్నీ హైలీ ఇంపాసిబుల్ అండి. అందుకే ఈ లోకానికి ఒక సైంటిఫిక్గా సవాల్ చేసేది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథము బైబుల్ గ్రంథము ఒకటే, దేవుని చేతితో డైరెక్ట్గా రాయబడిన గ్రంథమని. హల్లెలూయా, ఆమేన్.